హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడాలు ఉన్నట్లుగా గుర్తించారు. పలు సంస్థలకి చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బ్యాంకు లాకర్లను కూడా తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ మమత. ప్రస్తుతం మనం వరుసగా 3 రోజులుగా ఐటీ దాడులు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. సినీ నిర్మాతల్లో ఇప్పటికే గుబులు మాత్రం లేపింది. ఎందుకంటే గత 3 రోజులు కూడా కొనసాగుతున్న ఐటీ దాడులతో ఇప్పటికే ఒక్కసారిగా కలవరం మొదలైంది. ప్రముఖ సినీ ప్రముఖుల్లో ఇళ్లలో అధికారులు తనిఖీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మైత్రి మూవీస్ కు సంబంధించిన నిర్మాత దిల్ రాజుతో నివాసంలో ఐటీ సోదాలు గత 3 రోజులుగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో 2వ రోజు సైతం ఐటీ సోదాలు మనం నిర్వహిస్తున్న పరిస్థితి అధికారులు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే నిర్మాతలు రవిశంకర్, యలమంచలి, నవీన్ చెర్రి, అభిషేక్ అగర్వాల్ తో పాటు నివాసాల్లో మరికొంతమంది నిర్మాతల్లో ఒకవైపు ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా గత 3 రోజులుగా ఈ ఐటీ సోదాలతో ఒక్కసారిగా సినీ నిర్మాతల్లో మనకు కలవరం మొదలైందని చెప్పొచ్చు. దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితితో ఒక్కసారిగా గుబురు రేపుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి ఆరా తీస్తున్న పరిస్థితి మనం ఇప్పటికే చూస్తున్నాం. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లను చివరిసారిగా 2021లో మనకు సమర్పించినట్లు గుర్తించారు. సినిమాలకు సంబంధించిన ఫైనాన్స్ కంపెనీల ఇళ్లలో మాత్రం సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా నిర్మాత ఇంట్లలో సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే 3 రోజులుగా ఐటీ సోదాలతో ఉలిక్కి పడుతున్న పరిస్థితి మనం రోజు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి తర్వాత రిలీజ్ అయిన సినిమాల పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే 2021 నుంచి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్న నిర్మాతలపై సోదాలు సైతం నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా చూస్తుంటే మైత్రి మూవీస్ సంస్థకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించడంతో అధికారులు మాత్రం గుబులు రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా 3 రోజులుగా ఈ సోదాలతో ఉక్కిరి బిక్కిరైతున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. ఎందుకంటే పలు సంస్థల్లో సోదాలు నిర్వహించడంతో అక్కడ పరిస్థితి మాత్రం గందరగోళంగా నెలకొంది. ఐటీకి సంబంధించిన సోదాల్లో అనేక విషయాల్లో కోణాలు బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి తర్వాత రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఆ నిర్మాతల ఇంట్లో సోదాలు నిర్వహించడంతో ఆ నిర్మాతలకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటికే అధికారులు మాత్రం చెప్పే పరిస్థితి మనకు కనబడతలేదు. ఈ రకంగా సంక్రాంతి తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో సోదాలు నిర్వహిస్తున్న నిర్మాత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ శాఖ అధికారులతో ఇప్పటికే ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక విషయాలు మనకు బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రిలీజ్ అయిన సినిమాల్లో బ్యాలెన్స్ షీట్ లేక ఇబ్బందులు ఎలా నిర్వహించారనే దానిపై కోణాల్లో సైతం పరిశీలిస్తున్నారు. ఈ రకంగా వరుస సినిమాలతో నిర్మాతలు బిజీగా ఉన్న నేపథ్యంలో ఐటీ సోదాలు మాత్రం ఒక్కసారిగా కలవర పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మమత. రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్.